జావీద్ సార్, జావీద్ 15th వార్డ్. చాంద్ బాషా 15th వార్డ్. నారాయణ 15వ వార్డ్. పేరు చెప్పండి అన్న, పేరు చెప్పండి. వార్డు కూడా చెప్పండి. పదమూడవ వార్డు సార్, పేరు చెప్పండి సార్. ఐదు సార్, జాకీర్ హుస్సేన్ 5వ వార్డు. बेटे सामने आओ सर. సరే సార్. తెచ్చండి తెచ్చండి, అందరూ తెచ్చండి. రన్నా విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, విజయసాయి రెడ్డి గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జగన్ అన్న నాయకత్వం. చెప్పేస్తే ఎంతమంది నాయకత్వం స్టార్ట్ చేయొచ్చు. మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. నెల్లూరులో అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. సామాన్యులకి వ్యాపారవేత్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమే రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికలు. అందరికీ తెలుసు. వారందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు కనపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే మాకు అందుబాటులో ఉండగలరు, మా సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా వారు పరిష్కరిస్తారన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి స్పందన కనపడతా ఉంది. ప్రధానంగా మాకు విజయసాయిరెడ్డి గారు వచ్చి ఎంపీగా క్యాండిడేట్గా నెల్లూరుకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి స్పందన ఉంది. మేము ఆల్మోస్ట్ నెల్లూరు సిటీలో చాలా వార్డ్స్లో కూడా డివిజన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి ఒక మంచి స్పందన కనపడతా ఉంది. ఒక నెల క్రితం 1.5 నెలల క్రితం కొంతమంది నాయకులు షిఫ్ట్ కావడం చూస్తుంటారు.
కానీ జనాల్లో మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు. ఎక్కడైతే 90% మంది సామాన్య ప్రజలు ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారికి చదువు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రకరకాలుగా వారందరికీ కూడా ఒక మంచి జరగడం, వారందరూ కూడా ఆ సహాయం పొందడం కూడా జరిగింది. కాబట్టి వారు చాలా కాన్స్టెంట్గా ఉన్నారు. సో ప్రజలలో ఆ స్పందన ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు నాయకులు కూడా అందరూ యూటర్న్ తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా చాలా మంది కూడా అడగడం కూడా జరిగింది. మేమే ప్రతిరోజు కూడా కొంతమందిని ఈ పార్టీలో జాయిన్ అయ్యేలాగా వారందరికీ కూడా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ తేదీని తీసుకొని వారందరూ కూడా ఈ రోజు పార్టీలో చేరడం సుమారుగా 14వ డివిజన్ నుంచి 11వ డివిజన్ 15వ డివిజన్ ఈ ప్రాంతాల్లో జనసేన కోసం పనిచేసినటువంటి పిల్లలందరూ కూడా యువకులు కానీ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం కానీ ఒక తృప్తి కానీ అంటే పేద ప్రజలకు కానీ అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేలాగా ఆ తృప్తిని నాయకులు పొందేలాగా వీరందరికీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలానే వారికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ వారికి అండగా ఉంటుందని కూడా నేను సవినయంగా వారికి తెలియజేస్తా ఉన్నాను. వారిని నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా కల్పించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ప్రధానంగా నేను ఒక్క విషయం అయితే మీకు చెప్తాను. నారాయణ గారు ఎక్కువ అభివృద్ధి చేశానని చాలా పెద్ద అబద్ధం చెప్తా ఉన్నారు. దీని గురించి ఇప్పటికే చాలాసార్లు కూడా క్లారిటీ వచ్చింది, ఇవ్వడం కూడా జరిగింది. ఆయన చేసినటువంటిది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఈ రెండు కూడా ప్యూర్లీ అతను 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హడ్కోన్ నుంచి తెచ్చినటువంటి రుణాలే తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ₹1 కూడా వాటికి సహాయం తీసుకొని రాలేదు. పైపెచ్చు ఆయన జేసీబీతో 2-3 సార్లు వాటన్నిటినీ కూడా రోడ్లు తవ్వడం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ కూడా అయి ఉన్నాయి. సో వీటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మన ప్రభుత్వంలో ఇటు నెల్లూరు సిటీలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వాటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చేరబోయే వారందరినీ కూడా రాబోయే రోజుల్లో వారందరికీ కూడా స్వాగతం తెలుపుతామని తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీ జీవన్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సేవలకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించినటువంటి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 7 మంది కూడా వారి మీద ఉన్నటువంటి విశ్వాసం గ్రామాల్లో పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్ అన్నటువంటిది స్టార్ట్ చేశాం. అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, 100% నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది. అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని ఏ ప్రాతినిధ్యం లేనటువంటి ఒక చిన్న రాజకీయ పార్టీ, ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. ఆ పార్టీ వేరే పార్టీలతో అనుసంధానం అయితేనే ఏదో కొంచెం కొద్దో గొప్పో 1-2 సీట్లు వస్తాయన్నటువంటి నమ్మకంతో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటి కావడం జరిగింది. కులతత్వ పార్టీలు, మతతత్వ పార్టీలు ఒకటి కావడం జరిగింది.
నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు జిల్లాలో మాత్రమే చేరడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో విజయం సాధించేదానికి సంకేతం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూనే ఉంది. నెల్లూరు ప్రజల ఆదరణ, అభిమానం, తొలిసారిగా పోటీకి దిగుతున్నటువంటి అభ్యర్థిని అన్నటువంటి విషయమే నెల్లూరు పార్లమెంటు 2009 వరకు రిజర్వ్డ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఉండింది. ఆ కాలంలో నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నాయకులందరూ కూడా, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా, హేమాహేమీలందరూ కూడా పొరుగు జిల్లాలకి, ఒంగోలుకు కానీ, నరసరావుపేటకు కానీ, విశాఖపట్నం కానీ తరలి వెళ్లి అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. నా మొట్టమొదటి ప్రత్యక్ష ఎన్నిక నా సొంత స్థానం నెల్లూరు నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నా యొక్క అదృష్టంగా పరిగణిస్తా ఉన్నా. గతాన్ని గాని తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను 2011లో పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2014 నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను. పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటూ ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి రీజియన్కి కూడా మొట్టమొదట గోదావరి జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను. ఆ తర్వాత ఉత్తరాంధ్రకు రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను. ఆ తర్వాత రాయలసీమలో కొన్ని జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను. ఆ తర్వాత కోస్తా జిల్లాలకి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, తిరుపతి ఈ నియోజకవర్గాలకి ఇంచుమించుగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకి నేను సమన్వయకర్తగా వ్యవహరించడం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ జనరల్ సెక్రటరీ, పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సేవలందిస్తూ పార్టీకి వచ్చాను. ఒక అపూర్వమైనటువంటి ఒక అనుభవాన్ని సంపాదించుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క అనుభవంతో నెల్లూరు అభివృద్ధికి, నెల్లూరు పట్టణ ప్రాంత ప్రజల, పార్లమెంటు ప్రజల, జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల నుంచి, అభ్యర్థుల నుంచి, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి లభిస్తున్నటువంటి సహకారం, వారి మద్దతు మా గెలుపుపై పార్టీలో పెరిగినటువంటి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. ఈ యొక్క జనాదరణ చూసి తెలుగుదేశం పార్టీకి చాలా కంటగింపుగా తయారు కావడం, అబద్దాల ప్రచారంతో అభాండాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేస్తూ గెలవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు టీడీపీకి ఎదురయ్యేది ఘోర పరాజయమేనన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. ప్రచార సందర్భంగా పార్టీ నాయకులు కానీ, మా కార్యకర్తల్లో కానీ ఉరకలేస్తున్నటువంటి ఉత్సాహం 2024లో పార్టీని గెలిపించుకుని శోచనీయమైనటువంటిది అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ, నెల్లూరు జిల్లా నుంచి ఒక ఎంపీ క్యాండిడేట్ దొరక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పాలకపక్షం నుంచి ఫిరాయించినటువంటి ఒక వ్యక్తికి చంద్రబాబు పార్టీ టికెట్ ప్రకటించడం, ఆయన పార్టీకి ఎదురయ్యేటటువంటి ఓటమికి ఆ పార్టీ సభ్య స్థానాల మధ్య, అభ్యర్థులకు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటు అభ్యర్థికి, అటు శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి మధ్యన
సంఘీభావం, ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సంఘీభావం, పరస్పర సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఒక ఘన సంకేతానికి ఘన విజయానికి సంకేతంగా భావించవచ్చు అని నేను సందర్భంగా పార్టీ ఫిరాయించి పేర్లే చెప్పుకోవచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గాని, ఇంకా చిన్న చిన్న చోటా నాయకులందరూ ఉన్నారు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రూప్ కుమార్ యాదవ్ అని వీళ్ళందరూ కూడా చోటా మోటా నాయకులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారనంటే నైతిక విలువలను కూడా పక్కన పెట్టుకుంటారులే అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా, ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది. నిరాధారమైనటువంటి నిందారోపణలు, శాపనార్థాలతో వారినందరినీ కూడా పురికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఇటువంటి పరిస్థితి ఈరోజు నెలకొల్పుతా ఉంది. వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ, ద్వేషం, రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తూ ఉన్నారు. ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్య అక్క అంట, వారెవరో కూడా నాకు తెలియదు. ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనకనుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి మీద బురద తల్లి నిందలు వేరే వాళ్ల మీద గాని వేస్తే మేము తప్పించుకోవచ్చు అన్నటువంటి చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఎవ్వరు కూడా నమ్మరు. మోడీ గారు, బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదు. ఏదో మొక్కుబడిగా ఏదో అలయన్స్ పెట్టుకున్నారే గాని బీజేపీకి నిజంగా వారి మీద నమ్మకం లేదు. మతతత్వ పార్టీతో కలవాలన్నటువంటి తన తపన చంద్రబాబులో కనపడిందే. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ కంపెనీ ఎవరిది? మాదక ద్రవ్యాలు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కంపెనీ. దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇంటర్పోల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంటర్పోల్ వాళ్ళు మన సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సిబిఐ వాళ్ళు దాన్ని రైడ్ చేస్తే దాని వెనుక బయటపడినటువంటి వాస్తవం చెందినటువంటి వాళ్ళ కంపెనీలే అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని ఏ రకంగా తిప్పారంటే మీకు బ్రిక్స్ అనేది తెలుసు. దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్లూనుకునే దిశలో ఇప్పుడే ఉంది. రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం, ఒక మంచి సాంప్రదాయం. దాని ప్రకారం మామూలుగా ట్వీట్ పెడతాం. దాన్ని కూడా బ్రెజిల్ అధ్యక్షుడికి ట్వీట్ పెట్టాను కాబట్టి ఈ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉందన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడిని ఆయన కింద పనిచేసేటటువంటి అతను ఎవడో లావుగా ఉంటాడు ఒక వ్యక్తి, పట్టాభినో చట్టాభినో ఎవడో అతను ఇక్కడ ఆనం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆనం అసత్య రమణారెడ్డి అని ఒకడు ఉంటాడు ఆనం. ఇటువంటి వాళ్ళ చేత ఇటువంటి నిందారోపణలన్నీ చేయించడం. లాటిన్ అమెరికా దేశాల్లో 21 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి
అతి పెద్ద దేశం బ్రెజిల్తో ఇండియాకి సత్సంబంధాలున్నాయి, లావాదేవీలున్నాయి. అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీతో సత్సంబంధాలు ఈరోజు పార్టీ అలయన్స్ పెట్టుకున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. దాన్ని బట్టి ఆయన కావాలనంటే పొగడతాడు. మోడీ గారిని గతంలో తిట్టాడు, ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు పొగుడుతా ఉన్నాడు. అవసరాన్ని బట్టి ఊసర వెళ్లి రంగులు మార్చేటటువంటి తత్వం చంద్రబాబు నాయుడుది. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి మాలిన చర్య అని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే 1999లో ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రధాన నిందితుడు. అప్పటి తెలుగుదేశం పార్టీ అంతకుముందు చంద్రబాబుతో రామకృష్ణ గౌడ్ ఈ యొక్క ప్రధాన నిందితుడు దిగినటువంటి ఫోటోను ఒక పత్రిక, చాలా పత్రికలు ప్రచురిస్తే ఆయన చెప్పిన సమాధానం, చంద్రబాబు చెప్పినటువంటి సమాధానం నా ఉంటుంది అని చంద్రబాబు ఇచ్చిన జవాబు. అదే జవాబు, అదే లాజిక్ మిగతా అందరికీ కూడా అప్లై అవుతుంది కదా. చంద్రబాబు ఏమి స్వర్గాన్ని నుంచి ఊడిపడలేదు కదా, ఆయనకేమి దైవత్వాన్ని ఆపాదించలేం కదా. చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళన్నా కూడా ఒక సామాన్య పౌరుడు అబద్దాలు చెప్పడు. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక అబద్దాల కోరు, ఒక అవకాశవాది, ఒక అధికార పిచ్చి కలిగి పోటు పొడిచినటువంటి ఒక నీతి మాలినటువంటి ఒక వ్యక్తి. అది అతను చెప్పే లాజిక్ మిగతా వాళ్ళకు కూడా అప్లై అవుతుందన్నటువంటిది అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ చోటా నేతల వరకు బ్రెజిల్ సర్కారు ప్రస్తావన తేవడం, రాజకీయ దుగ్ధతో ఇటువంటి తప్పుడు పనులు చేయడం నిజంగా చాలా చిన్న విషయం. కేంద్ర ప్రభుత్వం అంబాసిడర్ని ఎవరిని పెడతారు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పెడుతుంది. భారతదేశ దౌత్య అధికారి బ్రెజిల్లో ఆయన పేరు సురేష్ కె రెడ్డి. దాన్ని పట్టుకొని చివరన రెడ్డి ఉందని చెప్పి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబాసిడర్ అన్నటువంటిది ఒక మంచి పోస్టు. ఐఎఫ్ఎస్ చదివినటువంటి అధికారులను నియమిస్తారు. దాన్ని సురేష్ కె రెడ్డి ఈ రకంగా ఆఫీసర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయడం అన్నటువంటిది, చిత్రీకరించడం అన్నటువంటిది అత్యంత హేయమైనటువంటి విషయం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గుర్తించాలి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తమ కూటమికి 160 సీట్లు వస్తాయని చెప్పుకున్నారే గాని వాస్తవానికి నేను చెప్తున్నాను 6 సీట్ల కన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో రావు అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు నాయుడికి ఇవి ఆఖరి ఎన్నికలు కాబట్టి, ఆయన వయసు భారం పెరిగిపోయింది కాబట్టి ఇక ఆయనకి రాజకీయ జీవితం పరిసమాప్తి అవుతుంది అని ఆ పరాజయం అన్నటువంటిది కళ్ళకు కనపడుతూ ఉంటే ఆయన యొక్క రాత్రులు కూడా నిద్ర పట్టనటువంటి పరిస్థితిలో తలాతోకా లేనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తను చేస్తున్నటువంటి ఆరోపణలకు తన వైఎస్ఆర్సీపీ యొక్క ఘన విజయాన్ని ఏ విధంగానూ ఆపలేవన్నటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరిపైన వ్యక్తిగత ఆరోపణలు? మీరు ప్రశ్నేసేటప్పుడు నేను మీ ఏ ప్రశ్నకైనా నేను చెప్పండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఇచ్చినటువంటి ఆబ్జర్వేషన్స్, నేను ఆరోపణలనే పదం వాడట్లేదు, ఆబ్జర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆబ్జర్వేషన్స్లో ఏదైనా అసత్యాలు ఉన్నా అవి నిజాలా నిజం కాదా
వాస్తవాలా అవాస్తవాలా? ఈ యొక్క ఎన్నికలు 2024లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ధర్మానికి అధర్మానికి, వాస్తవాలకి అవాస్తవాలకి, నిజాలకి అబద్ధాలకి జరుగుతున్నటువంటి పోరాటం. దాంట్లో ఎవరు ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు? ఎవరు ఈ అనైతిక యుద్ధాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? కనిపించడు అన్నటువంటి ఆరోపణ చేసింది తెలుగుదేశం పార్టీ. చోటా మోటా నాయకులందరూ ఉన్నారు ఇక్కడ. వీధి రౌడీల్లాగా ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు. శాసనసభకి ఎన్నికైనటువంటి వాళ్ళు కూడా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తుంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుంది? మీ ప్రశ్నకి జవాబు చెప్పాను అనుకో. వ్యవస్థాపక ఏంటది? దాంట్లో ఏదైనా నేను చెప్పినటువంటి ఆబ్జర్వేషన్లో ఏదైనా అవాస్తవం ఉందా? ఎవరి పట్లైనా వ్యక్తిగత ఆరోపణ ఉందా? సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది. సిబిఐ ఎంక్వైరీలో సత్యాలన్నీ కూడా బయటపడతాయి. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. నేను చెప్పింది కానీ తప్పు అయితే అప్పుడు ప్రశ్నించండి. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీకి చెందిన వాళ్ళు కాదా? అవునా కాదా? చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ కాదా? రాజ్యసభకు రాజీనామా చేయాలని ఒకవేళ మీకు నెల్లూరు ఎంపీగా కరెక్ట్ గా అడిగారు. నమ్మకం ఉంటే రాజ్యసభకు రాజీనామా చేయాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ తెలుగుదేశం పార్టీ పుట్టింది 1982లో. రాజ్యాంగం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నటువంటిది కాన్స్టిట్యూట్ చేసి ఇంచుమించు 3-4 సంవత్సరాన్ని ఆమోదించి 1950వ సంవత్సరంలో అది రిపబ్లిక్ డే అని చెప్పి పిలుచుకొని అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఏ వ్యక్తి ఏ సభలో మెంబర్గా, పార్లమెంటు మెంబర్గా కానీ, అసెంబ్లీలో మెంబర్గా కానీ ఉంటే ఇంకొక సభకు ఎన్నికైతే ఎప్పుడు రాజీనామా చేయాలి, ఎప్పుడు ఎంత. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి వాడు కాదు. కనీసం రాజ్యాంగాన్ని గురించి పూర్తిగా అవగాహన ఉందని కూడా నేను అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడికి. ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకి రాజ్యాంగం పట్ల అవగాహన ఉందానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నాకు తెలుసు రాజ్యసభకు ఎప్పుడు రాజీనామా చేయాలి, లోక్సభకు నేను గెలుస్తానా లేదా అన్నటువంటి 7 గెలుస్తాం, ఇంక్లూడింగ్ నెల్లూరు సిటీ. వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. నెల్లూరు సిటీని భారీ ఎత్తున మేము గెలుస్తామని టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మట్లేదు. విద్యలో కూడా విద్య, వైద్యం అన్నటువంటిది వాటిని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా ఉన్నతంగా చూస్తారు. అటువంటి విద్యతో వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు తప్పకుండా ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీలో కూడా ఓడిపోతుంది. 7కు 7 స్థానాలు మేము కైవసం చేసుకోబోతున్నాం. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. నాకు మొట్టమొదట ఓటు హక్కులో నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను కాబట్టి నెల్లూరుకి ఓటు హక్కు వచ్చింది. తాళపూడి అంటే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది. నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్నాను. నేను ప్రాక్టీస్ పెట్టేదాన్ని, సీఏ చదువుకునేదానికి చెన్నై వెళ్ళా. చెన్నైలో ఓటుని ఇక్కడ తీసేసి చెన్నైలో నమోదు చేసుకున్నా. నేను ఓటు హక్కును వినియోగించుకున్నా. చెన్నై నుంచి నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా. హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం షిఫ్ట్ అయినా. నమోదు చేయించుకుంటాను, అక్కడ తీసేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటా. ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నేను ఎక్కడ నివసిస్తుంటే అక్కడ ఓటు హక్కు నమోదు చేసుకునేటటువంటి హక్కు నాకు ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం లేదు, వేరే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని గురించి నాకు బాగా తెలుసు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్స్ 35 కోట్లు మీరే ఇప్పించారు. బీజేపీతో జతగట్టడానికి మీరు
ముఖ్యంగా మాట్లాడతా. మా బంధువు, మా సంబంధి, వియ్యంకుడు వ్యాపారవేత్త కావచ్చు. ఆయనకి ఎంత డబ్బులైనా ఉండొచ్చు, ఆయన నాకు ఒక్క పైసా ఇవ్వడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పైసా డబ్బులు చెయ్యి చాచి అడిగేటటువంటి మనస్తత్వం కాదు నాది. నెల్లూరు జిల్లాలో నాకు సొంత ఇల్లు కూడా లేదు. వేరే గ్రామం చూసుకోవాలన్నా అది ఎక్కడననేది నేను డిసైడ్ చేసుకుంటా. అది నాకుండే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు. నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పేటటువంటి హక్కు చంద్రబాబు నాయుడుకి లేదు. ఇక్కడే ఉంటా. ఏమడిగారు మీరు? ఎలక్టోరల్ బాండ్స్. వ్యాపారస్తులు ఎవరైనా చంద్రబాబు నాయుడికి బంధువులు ఉండారు, సమీప బంధువులందరూ కూడా. గీతం యూనివర్సిటీ చాలా మంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారంటే ఈ యొక్క రాజకీయ విరాళాలు అన్నటువంటిది అధికారంలో ఉండే పార్టీకి 2 రూపాయలు ఇస్తే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి 1 రూపాయి ఇస్తారు, లేకుంటే 50 పైసలు ఇస్తారు వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి. ఈ బాండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటిది చట్ట వ్యతిరేకం కాదే. ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోలేదా? బీజేపీ తీసుకోలేదా? మీకు వివరాలు ఇవ్వమంటే నేను వివరాలు ఇవ్వగలను. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి, టీడీపీ పార్టీకి ఎంత మొత్తం ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి, బీజేపీకి ఎంత వచ్చాయి, వైఎస్ఆర్సీపీకి ఎంత వచ్చాయి అన్నటువంటిది చాలా స్పష్టంగా రికార్డ్స్లోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు దాన్ని ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి కనుక్కునేది ఏం లేదు. గీతం యూనివర్సిటీ వైఎస్ఆర్సీపీకి కూడా ఇచ్చుంటారు. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అటువంటిది చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నం చేస్తే అది చంద్రబాబు నాయుడు అవివేకం అని అంటాను. ప్రధాన ఆరోపణ చేశారు, పార్ట్ టైం పాలిటిక్స్ లాగా వచ్చారు, వైజాగ్ లో 150 కోట్ల ప్యాలెస్ కట్టుకున్నారు, ఆయన కొన్ని రోజులు ఉంటారు నమ్మొద్దని చెప్పి ఒక ఆరోపణ. 150 కోట్లు ప్యాలెస్ గాని ఉంటే అది చంద్రబాబు నాయుడిని తీసేసుకోమని చెప్పు. నేను మీ ముందే చెప్తున్నా. 150 కోట్లు 99 టీవీ నువ్వు అడిగినా కూడా ఇచ్చేస్తానబ్బా. నువ్వు ఏదన్నా బాండ్ తీసుకురా, రాయిచ్చి ఇచ్చేస్తాను. నీకు పేరు సాగర్ రెడ్డి పేరుతో నాకు 150 కోట్ల రూపాయల ఆస్తి గాని ఉంటే, నేను భవంతి గాని కట్టుకొని ఉంటే విశాఖపట్నంలో, సొంతిల్లే నెల్లూరులో లేదని అంటున్నా. నేను ఆరోపణలో వాస్తవాలు ఎంతననేది తెలుసుకోవాలి. నేను సాగర్ రెడ్డికి రాసి ఇచ్చేస్తున్నా. సాగర్ రెడ్డి ఇష్టం. మీరు నా మీద ఆరోపణ చేసి నాకు నెల్లూరులో చిన్న ఇల్లు ఇప్పించమని చెప్పి నిన్ను అడుగుతున్నాను అబ్బా. నేను ఏ పార్టీ, ఏ పత్రిక? భారత్ టుడే. నాకు ఒక చిన్న ఇల్లు ఇప్పించబ్బా. ఇప్పుడు నా పార్లమెంటు సభ్యుడైన అంతకుముందు పార్లమెంటు సభ్యులకి, శాసనసభ్యులందరికీ కూడా హౌస్ సైట్స్ ఇచ్చారు. 8 సంవత్సరాల సభ్యులకి, శాసనసభ్యులకి ఏమన్నా ఇళ్ల ప్లాట్లు ఇస్తారేమో. ఒకవేళ అటు ఇచ్చే పని అయితే నెల్లూరులోనే తీసుకుంటా. అది కూడా చెప్తున్నా. రైట్.